జనం నెత్తురు మరిగిన అక్రమార్కుల ఆట కట్టించేందుకు సిద్ధమైంది అవినీతి నిరోధక శాఖ. ఈసారి ఏసీబీ గేలానికి అతి ఖరీదైన తిమింగళం చిక్కింది. అక్రమార్జనలో ఆరితేరిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్ ను ఏసీబీ వల్లపాన్ని పట్టుకుంది. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు బోయిన్పల్లిలో ఉన్న కిషన్ ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా నగలతో పాటు అక్రమాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఉన్న కిషన్ బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం 12,72,00,000 రూపాయల విలువైన స్థిర చరాస్తుల పత్రాలు దొరికాయి. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడ్ కిషన్ ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఏసీబీ సోదాలు పసిగట్టిన నిందితుడు ఆ ముందు రోజే బంగారు ఆభరణాలను ఓ వ్యాపారికి ఆస్తుల పత్రాలను తమ బంధువులకు అప్పగించి ముందు జాగ్రత్త పట్టాడు. అయినా ఫలితం లేకపోయింది. ఏసీబీ గేలానికి చిక్కుకోక తప్పలేదు. 1994లో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా రవాణా శాఖలోకి అడుగుపెట్టిన కిషన్ మొదటి నుంచి అక్రమార్జనలో ఆరితేరాడు. బోధన్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గాను, అక్కడే మద్నూర్ చెక్ పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాడు. మేడ్చల్, మెహదీపట్నం ఆర్డీఓ గాను, ఆ తర్వాత మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా భారీగా కూడబెట్టిన ఆస్తుల విలువ 100 కోట్లకు పైమాటే.